విదేశీ గడ్డ మీద విద్యాకాంతులు నింపాలని చెప్పేసి వెళ్ళినటువంటి కొంతమంది తెలుగు విద్యార్థులు తమ అతి ప్రవర్తనతో ఇప్పుడు నవ్వుల పాలవుతున్నారు. యూనివర్సిటీల ప్రాంగణాలు ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత డిగ్రీ పట్టాలు అందుకునే వేదికలు అవన్నీ కూడా. కానీ కొందరు మాత్రం వీటిని రాజకీయ ప్రదర్శనల కోసం వాడుకుంటున్నారు. తీరా బొక్క గట్టిగా బోర్లా కూడా పడుతుంది. చాలా ఘోరం. గ్రాడ్యుయేషన్ డే నాడు ఎంతో గర్వంగా డిగ్రీలు అందుకుంటున్నటువంటి సమయంలో కొంతమంది తెలుగు విద్యార్థులు హఠాత్తుగా రాజకీయ పార్టీల జెండాలను ఎగరవేస్తున్నారు. ఈ చర్యతోనే అక్కడి ప్రొఫెసర్లు తీవ్ర అసహనానికి కూడా గురవుతున్నారు. చదువు పూర్తయిన ఆనందంలో ఉండాల్సినటువంటి వేడుకను కొందరు తమ రాజకీయ పైత్యాన్ని ప్రదర్శించేందుకు వేదికగా మార్చుకోవడంతో ఆ ప్రొఫెసర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా విద్యార్థుల చేతుల్లో నుంచి జెండాలను లాగేసి పక్కన పడేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. చదువుకోవడానికి వెళ్ళారా లేకపోతే పిచ్చి చేష్టలు చేయడానికి వెళ్ళారా అర్థం కావడం లేదు. ఇక్కడ చదవకుండా తిరుగుతారని చెప్పేసి విదేశాలకు పంపిస్తే అక్కడ కూడా ఇటువంటి పనికిమాలిన పని చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. దేశ పరువు పోతుంది కదా. విదేశాల్లో మనం చేసే పనికిమాలిన పనుల వల్ల రాష్ట్ర పరువు పక్కన పెడితే దేశ పరువు పోతుంది ఫస్ట్. ఇదంతా కూడా కుల వివక్షత, అంటే కుల అభిమానం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. అవసరమా? ఏపీలో రాజకీయ పరిణామాలు రకరకాలుగా ఉన్నాయి. కూటమిలో 3 పార్టీలు కలిసి ఉంటేనే సొంతంగా బలం పెంచుకోవడం పైన వాళ్ళంతా కూడా ఫోకస్ చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అభిమానులే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం కూడా చెప్పుకోదగ్గ విషయం. విద్యార్థులు తెలుగుదేశం పార్టీ, జనసేన జెండాలను ఒకేసారి ప్రదర్శించే ప్రయత్నం చేయడం మరింత విడ్డూరంగా మారింది. ప్రొఫెసర్ వెంటనే ఆ విద్యార్థుల ఆ జెండా చూపించే ప్రయత్నాన్ని అడ్డుకొని జెండాను లాక్కోవడం కూడా జరిగింది. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూపించారు జెండాని. వాళ్ళన్న తీసి చూపించేలోపు ప్రొఫెసర్ గారు వచ్చి పీకెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక వ్యక్తి జనసేన పార్టీ జోబులో నుంచి అలా తీయబోయాడు. అప్పటికప్పటికే వాళ్ళ ప్రొఫెసర్ గారు వచ్చి పీకెళ్ళిపోయాడు. అవి ఏమన్నా రాజకీయ వేదికలు? అవేమన్నా చదువుకోవడానికి వెళ్ళారా లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి, రాజకీయ జెండాను లేపడానికి వెళ్ళారా? ఈ ఘటనలో కేవలం ఆ విద్యార్థుల వ్యక్తిగత పరువునే కాకుండా విదేశాల్లో ఉన్న ఇతర తెలుగు వారి పరువును కూడా దిగజారుస్తున్నారు వాళ్ళు. ఇది చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి అవసరం ఉంది. ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వెళ్ళిన వారు ఇలాంటి రాజకీయ ప్రదర్శనలతో తమ ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు వాళ్ళు. చాలా ఘోరం ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఆ విధంగా చేయడం వల్ల దేశ పరువు ఏమేం వల్ల? ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, తర్వాత జనసేన. తెలుగుదేశం పార్టీ జెండా చూపించారని చెప్పేసి మరి జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ జెండా చూపించుకునే క్రమంలో ఇద్దరు కూడా బొక్క బోర్ల పడ్డారు. ఉన్న పరువు కూడా పోయా. ఎంత పనికిమాలిన పనులంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో, దేశంలోనే కాకుండా దేశాన్ని కూడా దాటిపోయి విదేశాల్లో కూడా మంచి మంచి యూనివర్సిటీలో చదువుకుంటూ పట్టాలు పొందే టైంలో జెండా ప్రదర్శన అవసరమా? సిగ్గు సరే ఉండాలి కొంచెమైనా సరే. ఏం పట్టా తీసుకునే టైంలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫోటోలు చూపించుకోవచ్చు కదా. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నాన్న కాయా కష్టం చేసి డబ్బులు పంపించి పిల్లకాయలు చదువుకోవాలని చెప్పేసి లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తే ఆ పిల్లలు చేసే పనులు చూడండి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫోటో చూపించుకోవచ్చు కదా. ఇదిగో మా అమ్మ మా నాన్న వల్ల ఇదిగో ఈ పొజిషన్లో ఉన్నా అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవచ్చు కదా, చూపించుకోవచ్చు కదా. పనికి మళ్ళీ రాజకీయ పార్టీ జెండాలు ఎగరవేయడం ఏంటంటే అసలు వాళ్ళు ఏమైనా వీళ్ళకైనా ఫుడ్ పెడతారా? రాజకీయ నాయకులు ఏమన్నా చదువుల కోసం ఏమన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా డబ్బులు ఇచ్చాడా? లేదు కదా. వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి పంపించారు. వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు చూపించుకోవాలా? రాజకీయ జెండా ప్రదర్శన చేయించడం ఏంటండి? చేయడం ఏంటి అసలు విచిత్రంగా? చదువుకోండిరా, బాగుపడండిరా నాయన, చదువుకొని దేశానికి మంచి చేయండిరా నాయన, దేశ పరువుని నిలబెట్టండిరా నాయన అంటే వీళ్ళు చేసే పనులు ఇవే. సిగ్గుండాలా కొంచెమన్నా సరే. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న చెన్నైకి వెళ్ళినప్పుడు ఐఐటి
ఐఐటీలో విద్యార్థి ఉద్దేశించి అక్కడ కూడా ఆయన మాట్లాడిన విధానం కూడా అలానే ఉంది. ఆయన మాట్లాడింది కూడా అదే, తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి, రాజకీయం ఉంటేనే అధికారం ఉంటేనే మీ భవిష్యత్తు కూడా బాగుంటాయని చెప్పేసి రాజకీయ ప్రసంగాలు చేశారు. తర్వాత మొన్న అమరావతిలో విఐటి యూనివర్సిటీలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల గురించి మాట్లాడాడు. అక్కడ కూడా అంతమంది స్టూడెంట్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆ మధ్యలో నుంచి పుడుంగ మనిషి కూడా తెలుగుదేశం పార్టీ జెండా చూపించాడు. అది రాజకీయానికి సంబంధించినటువంటి వేదిక, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి వేదిక? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కుప్పం ఎమ్మెల్యేగా వెళ్ళాడు అక్కడికి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలా, ఏ విధంగా మాట్లాడాలా? అక్కడికి వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడతారండి యూనివర్సిటీలోకి వెళ్ళి? ఎవరైనా కామన్గా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రులు ఆ యూనివర్సిటీలో ఎవరైనా చేర్పిస్తారా? అదొక రాజకీయ వేదిక అయిపోయింది ఆ యూనివర్సిటీ అని చెప్పేసి ఎవరు చేర్పించరు. ఎంత చండాలమండి అసలు ఇది. ఈ కల్చర్ మంచిది కాదు. కాలేజీలలో యూనివర్సిటీలలో వెళ్ళి పార్టీ జెండాలు చూపించడం, పార్టీ రాజకీయాలకు సంబంధించి ప్రసంగాలు ఇవ్వడం, అధికారంలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళి ప్రసంగాలు ఇవ్వడం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి ప్రసంగాలు ఇవ్వడం ఏంటండి రాజకీయాల గురించి? ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఇవ్వాల్సిన స్పీచ్ వేరు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం ఏంది? రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటి? ఆ విఐటీలో కానీ ఐఐటీలో కానీ ఏంది చంద్రబాబు నాయుడు గారి మాటలు? వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ విదేశాల్లో కూడా మన తెలుగు తమ్ముళ్ళు చేసే ప్రవర్తన దేశం పరువు తీస్తున్నారు. పరువు పోతుంది అంతే. చండాలం అండి. ఇటువంటి వ్యవహారాలు ముందు ఇంకా ఎలా ఉంటాయో తెలియదు, కానీ వీటిని కంట్రోల్ చేసిన అవసరం కూడా ఉంది. అది తల్లిదండ్రులదా లేకపోతే ఎవరిదా అనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి.